దక్షిణ అమెరికా ఖండంలోని మార్మోసెట్ కోతులు కూడా అచ్చం మనుషుల మాదిరి పేర్లతో ఒకదానికొకటి పిలుచుకుంటాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. సాధారణంగా మానవులు తమ ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకోవడానికి ఆయా భాషల్లో భావ వ్యక్తీకరణ చేస్తుంటారు. అయితే వన్యప్రాణులైన కోతులకు కూడా భాష ఉంటుందని తాజా అధ్యయనాల్లో తేలింది. అవి కూడా ఒకదానికొకటి పేర్లతో పిలుచుకుంటాయని స్పష్టమైంది. ఇజ్రాయెల్లోని హిబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలేంలోని పరిశోధకులు మార్మోసెట్ జాతికి చెందిన కోతుల మధ్య సహజ సంభాషణలను, కంప్యూటర్ సిస్టమ్ మధ్య పరస్పర చర్యలను రికార్డ్ చేసి అధ్యయనం చేపట్టారు. అయితే కోతులు ఒకదానికొకటి గుర్తించేందుకు, సంభాషించేందుకు ఫీ కాల్స్ అనే నిర్దిష్ట స్వర కాల్స్ను ఉపయోగిస్తాయని పేర్కొన్నారు. ఫీ కాల్స్ ధ్వనులను ఉపయోగించి అవి సంభాషణ జరుపుతున్నాయని గుర్తించారు. ఇతరులకు పేరు పెట్టడం అనేది కొన్ని జంతువులకు మాత్రమే తెలుసని వెల్లడించారు. ఇప్పటి వరకు ప్రపంచంలో మానవులు, డాల్ఫిన్లు, ఏనుగుల్లో మాత్రమే ఈ సామర్థ్యాన్ని చూశామని చెప్పారు. తాజాగా ఈ కోతుల్లో కూడా ప్రత్యేక సామర్థ్యం ఉన్నట్లు స్పష్టమైందని పేర్కొన్నారు. అయితే మార్మోసెట్లు చిన్న ఏకస్వామ్య కుటుంబ సమూహాలుగా నివసిస్తాయని పరిశోధకులు తెలిపారు. మనుషుల మాదిరిగా పిల్లల్ని చూసుకుంటాయని వెల్లడించారు. ఇవి వివిధ సమూహాలలోని ఇతర కుటుంబ సభ్యులను పిలిచేందుకు ఒకే విధమైన సర్వే లేబుల్ను వినియోగిస్తాయని స్పష్టం చేశారు. వాటి తర్వాతి తరంలో కూడా ఇవే లక్షణాలు కనిపించాయని చెప్పారు. దట్టమైన అడవిలో ఒకదానికొకటి కనుగొనేందుకు మార్మోసెట్లు ఈ ధ్వనులను ఉపయోగిస్తాయని తాజా అధ్యయనంలో వెల్లడించారు. అంతేకాకుండా తమ గుంపుతో సంబంధాలు తెగిపోకుండా ఐక్యంగా ఉండేందుకు కూడా ఇవి ప్రయత్నిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. మరోవైపు ఏనుగులు కూడా నిర్దిష్ట ధ్వనులతో మాట్లాడుకుంటాయని ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఆఫ్రికన్ అటవీ ఏనుగులు ప్రత్యేక ధ్వనులను ఉపయోగించి భావ వ్యక్తీకరణ చేసేవని నేచర్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్ జర్నల్ అధ్యయనంలో తేలింది. అవే ధ్వనులను ఉపయోగించినప్పుడు ఏనుగులు ప్రతిస్పందించాయని వెల్లడైంది. ఇప్పుడు ఏనుగులు మాత్రమే కాకుండా దక్షిణ అమెరికా ఖండంలోని మార్మోసెట్ జాతికి చెందిన కోతులకు కూడా ప్రత్యేక భాష ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు.